రొట్టె ఎప్పుడైనా డైరెక్ట్గా విరిగి నేతిలో పడే అవకాశం ఉంటుందా? ఉండనే ఉండదు. పడితే గిడితే అదేదో పొరపాటున జరిగే ప్రక్రియగా భావించవచ్చు. కానీ ఇక్కడిప్పుడు మేము చూపించే పొలిటికల్ పిక్చర్లో రొట్టె ప్రతిసారి విరిగి నేతిలో పడుతూనే ఉంది. అదృష్టం వరించినప్పుడు, గీత సరిగ్గా ఉన్నప్పుడు బహుశా అన్నీ ఇలాగే జరుగుతాయేమో. అందుకే అంటూ ఉంటారు, అదృష్టం కలిసి వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడని. ఎస్, ఇక్కడ కూడా అలాగే ఉంది. ఆ నేత పొలిటికల్ ప్రమోషన్ ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో గ్రామస్థాయి నేతగా ఎంపీటీసీ, ఆ తర్వాత జెడ్పీటీసీ, ఇప్పుడు ఏకంగా జెడ్పీ చైర్మన్. ఇక ఆ పదవి తర్వాత ప్రమోషన్ కొట్టే పదవి ఏంటా అని అనుకుంటుంటే ఉండేది ఎమ్మెల్యే పదవే కదా. ఇన్ని రకాల పదవులు వచ్చినప్పుడు అదెందుకు రాదు చూద్దాం అంటున్నారట ఆ అదృష్ట జాతకుడు. దానికోసం 1-2 రాళ్లు వేస్తే సరిపోలా అనుకుంటున్నారట కూడా. ఎమ్మెల్యే ఎన్నికలకి ఇంకా 4 ఏళ్ల కాలం ఉంటే ఇప్పటి నుంచే ఆ ఎమ్మెల్యేగిరిపై ఎక్కువ పెట్టారట ఆ నేత. రాజకీయ పదవుల్లో ప్రమోషన్ల మీద ప్రమోషన్లు కొడుతోన్న ఆ నేత ఎవరు? ఆ అదృష్ట జాతకుడు ఆశించే నెక్స్ట్ ఎమ్మెల్యే స్థానం ఏది? సమకాలీన రాజకీయాల్లో చిన్న పదవిని సైతం పొందాలన్నా దాని వెనక అమితమైన అన్ని రకాల కృషి ఉండాలి. కానీ ముత్యాల రామగోవిందరెడ్డి అనే నేతకు అదృష్టం వెంటాడుతున్నట్లుగా పదవులు వరిస్తున్నాయి. అదెలాగంటే ఆయన అనుకున్నది ఒకటైతే ప్రత్యక్షమయ్యేది మరొకటి అన్నట్లుగా ఉందట. ఉమ్మడి కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం జౌకుపల్లె గ్రామానికి చెందిన ముత్యాల రామగోవిందరెడ్డి. ఆయనది సామాన్యమైన రైతు కుటుంబం. రాజకీయాల్లో అనుకోకుండా అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్న ఆ నేత ఇప్పుడు ఏకంగా కేబినెట్ హోదాతో సమానమైన పదవిలో ఉన్నారు. తొలుత ఎంపీటీసీ మెంబర్గా ప్రస్థానం మొదలుపెట్టిన సదరు నేత ఆ తర్వాత సరిగ్గా 4 ఏళ్ల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బి మట్టం నుంచి జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. సొంతూరు నుంచి మైదుకూరుకు మకాం మార్చిన ముత్యాల వారు నియోజకవర్గ రాజకీయాల్లో ద్వితీయ శ్రేణి నాయకుల్లో అగ్రభాగానికి ఎదిగారు. తన రాజకీయ నేపథ్యానికి టీడీపీ పునాది అయినా ప్రస్తుతం వైసీపీలో ప్రముఖమైన నేతగా కొనసాగుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్తో నేరుగా సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఆ సన్నిహితమైన అన్యోన్యత కారణంగానే ఆయనకు జెడ్పీ చైర్మన్ పదవి యోగం పట్టిందని ఆయన గురించి తెలిసిన వారు చెప్పుకునే అసలు సిసలైన మాట. ఇటీవలి కాలంలోనే జగన్ ఆశీస్సులతో టీడీపీ అధికారంలో ఉన్నా నామమాత్రపు పోటీ లేకుండా సునాయాసంగా జెడ్పీ పీఠంపై అధిష్ఠించారు. కేవలం జెడ్పీటీసీ సభ్యుడిగా ఉన్న రామగోవిందరెడ్డికి ఆయాచితంగా చైర్మన్ పదవి రావడం వెనుక పెద్ద కథే నడిచింది అనుకోవచ్చు. గతంలో అంటే 3 ఏళ్ల పాటు ఆకేపాటి అమర్నాథరెడ్డి జెడ్పీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు. ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానం నుంచి గెలుపొందిన ఈయన ఆనాటి వైసీపీ ప్రభుత్వంలో తిరుగులేని మెజారిటీతో జెడ్పీ చైర్మన్ అయ్యారు. అదే సందర్భంలో 2024 ఎన్నికల్లో రాజంపేట నియోజకవర్గం నుంచి వైకాపా అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత జెడ్పీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. తర్వాత స్థానానికి ఖాళీ ఏర్పడింది. అదే సందర్భంలో జెడ్పీ చైర్మన్ పదవికి రామగోవిందరెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఈయన మినహా మరొకరు పోటీలో లేరు అంటే దీన్ని బట్టి జగన్ దగ్గర ఆయనకు ఎంత లాబయింగ్ ఉందో ఊహించవచ్చు. జిల్లా పరిషత్తులో కావలసినంత మెజారిటీ ఉండడంతో పాటు అటు అధికారంలో ఉన్న టీడీపీ సైతం పోటీ పెట్టే ప్రయత్నం చేయలేదు. దీంతో ఎలాంటి టెన్షను, పోటీలు లేకుండా ముత్యాల వారు జెడ్పీ చైర్మన్ గా ఏకగ్రీవమయ్యారు. కాలంతో పాటు అదృష్టం కలిసిరాగా ప్రస్తుతం రామగోవిందరెడ్డి జెడ్పీ చైర్మన్ గా ఉమ్మడి కడప జిల్లా పరిషత్ సింహాసనం అధిష్ఠించారు. ఆశ మహా చెడ్డది కదా అన్నట్లుగా అధికార ప్రమోషన్ కోసం సదరు రామగోవిందరెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యే స్థానంపై గురిపెట్టారట. జెడ్పీ చైర్మన్ పదవిలో ఉంటే గింటే ఏడాది కాలం మాత్రమే కొనసాగుతారు. ఆ తర్వాత స్థానిక ఎన్నికలు వద్దన్నా రానే వస్తాయి. మున్ముందు ఏం చెయ్యాలి? ఎమ్మెల్యే స్థానానికి కర్చీఫ్ వేస్తే పోలా అనుకున్నారో ఏమో. ఇప్పటి నుంచే ఆ పదవిపై దృష్టి కేంద్రీకరించారట రామగోవిందు. అందుకోసం తాను ఉంటున్న సొంత నియోజకవర్గం మైదుకూరుపై దృష్టి సారించారట. ఇటీవల కాలంలో జరిగిన వైసీపీ సమావేశాల్లో స్థానిక మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డికి రామగోవిందరెడ్డికి మధ్య చెడిందని తెలుస్తోంది. ఈ అంశం కడప ఎంపీ అవినాష్ రెడ్డి దృష్టికి రావడమే కాదు, ఆయన సమక్షంలో జరిగిన మీటింగ్ క్యాన్సిల్ అవ్వడానికి ఇది కూడా ఒక కారణం. వారం రోజుల క్రితం బ్రహ్మంగారి మఠం మండలంలో బాబు షూరిటీ నో గ్యారంటీ కార్యక్రమం జరగాల్సి ఉంది. దీన్ని బలప్రదర్శనగా చేసేందుకు జెడ్పీ చైర్మన్ రామగోవిందరెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న నేతలను ఆహ్వానించారు. కార్యకర్తలు రావడానికి సిద్ధమయ్యారు. అయితే రామగోవిందరెడ్డి ఇదే కార్యక్రమానికి
కాజీపేట మండల నేత దుగ్గిరెడ్డి గంగాధర రెడ్డిని ఆహ్వానించారు. మాజీ మంత్రి సీనియర్ నేత డాక్టర్ డిఎల్ రవీంద్రారెడ్డికి దగ్గరి బంధువైన ఈయన మీటింగ్కొస్తే తాను రానంటూ మాజీ ఎమ్మెల్యే రఘురామరెడ్డి తేల్చి చెప్పేశారట. అదే సమావేశం కోసం మైదుకూరు వచ్చిన ఎంపీ అవినాష్ రెడ్డి దాన్ని వాయిదా వేశారట. దీంతో అవినాష్ రెడ్డి అదే ప్రాంతంలోని ఇదమడకలో జరిగిన మరో కార్యక్రమానికి హాజరయ్యారు. బీమట్టం మండలంలో ఇదే కార్యక్రమం నిర్వహించినా తాను అందరూ వైసీపీ నేతలతో పాటు దుగ్గిరెడ్డి గంగాధర రెడ్డిని ఖచ్చితంగా ఆహ్వానిస్తానని రామగోవిందరెడ్డి మంకుపట్టు పట్టారట. జడ్పీ చైర్మన్ రామగోవిందరెడ్డి తాను పదవిని పొందిన అనతి కాలంలోనే 3-4 సార్లు వైసీపీ చీఫ్ జగన్ రెడ్డిని కలిసొచ్చారు. ఈ మధ్య మరోమారు తన కుటుంబ సభ్యులందరితో కలిసి వచ్చారట. ఇదే సందర్భంలో పార్టీ కోసం బాగా కష్టపడు భవిష్యత్తు ఉంటుంది అని మాజీ ముఖ్యమంత్రి ముత్యాల వారిని భుజం తట్టి పంపారని తెలుస్తోంది. దాంతో 1000 ఏనుగుల బలం కూడగట్టుకున్న రామగోవిందరెడ్డి ఎమ్మెల్యే ఎన్నికలపై ఇప్పటి నుంచే దృష్టి సారించారని టాక్. అయితే మైదుకూరు కాకపోతే డీలిమిటేషన్ నేపథ్యంలో పోరుమామిళ్ల నుంచి వైసీపీ తరపున పోటీ చేసేందుకు పథక రచన చేసుకుంటున్నారట. ఎందుకంటే ఆయన బంధువర్గం అంతా బద్దివేలు నియోజకవర్గం పోరుమామిళ్ల ప్రాంతంలోనే ఉందట. ఇలా తనకు తానుగా జడ్పీ చైర్మన్ భవిష్యత్తు రాజకీయ ప్రమోషన్స్ పై దృష్టి సారించారట. ఈ క్రమంలోనే పార్టీలో ఏ ఒక్కరితోనూ వైరం రాకుండా అందరినీ కలుపుకొని వెళుతున్నారు. రామగోవిందరెడ్డి అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఆర్థికంగా బంధువర్గ పరంగా సన్నిహితులు, స్నేహితులు, అనుచర వర్గాలకు దగ్గరగా ఉంటున్నారు. జడ్పీ చైర్మన్ గా ఉమ్మడి కడప జిల్లా బాధ్యతలు నిర్వహిస్తూనే సొంత ప్రాంత రాజకీయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని చెప్పుకుంటున్నారు ఆయన అనుచరులు. ఇక చివరిగా చెప్పుకోవాల్సిన మాట ఏంటి అంటే, ప్రస్తుతం మైదుకూరు టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, రామగోవిందరెడ్డి ఒకే పంచాయతీ పరిధిలోని పక్కపక్క గ్రామాలకు చెందినవారు. ఇద్దరు ఒకే బడిలో చదువుకున్న క్లాస్మేట్స్ కూడా. పుట్టా సుధాకర్ ఎమ్మెల్యే అయ్యారు కదా, నేనెందుకు కాకూడదు అనుకుంటూ ఈ ప్రయత్నానికి శ్రీకారం చుట్టారేమో. చూద్దాం, ముత్యాల వారి రొట్టె మరోమారు విరిగి నేతిలో పడుతుందేమో.